10 jobs, 10,000 applications. 100 jobs, 2,000 people waiting in line and breaking infrastructure. So what is the reality? రియాలిటీ ఏంటంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ. కెరియర్కి ఇన్సూరెన్స్ లేదు. The skill is missing. మేము ప్లేస్ చేసే కంపెనీస్ కి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ పెట్టడం మానేశారు. 2017-18 లో నేను PGDM కి NISM కి స్టార్ట్ చేసినప్పుడు 1-2 కంపెనీస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ పెడితే MBA ఫీజు 20 లక్షలు 30 లక్షలు స్కై ఇస్ ద లిమిట్. కొన్ని కాలేజీలో మేబీ 5 lakhs. సమ్ సినారియోస్ ఫీ రీబర్స్మెంట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఇక చదువుకొని ఉద్యోగంగా వెళ్తాడు. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈ 3 కాలేజీల నుంచి వచ్చే డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా? ఉండదు. మీరు వేరే వాళ్ళలాగా ఒక సెలబ్రిటీని పెట్టుకొని ఎందుకు మార్కెట్ చేసుకోవట్లేదు? నా సెలబ్రిటీస్ ఎవరంటే సార్ ఎలా ఉన్నారు? మార్కెట్ ఎలా ఉంది అసలు? మార్కెట్ రికవర్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ పెరుగుతున్నాయి. లాస్ట్ 6 months నుంచి, సెప్టెంబర్ నుంచి ఫెడ్ రేట్ కట్ జరిగింది. మీరు ఎవరన్నా జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అన్న క్వశ్చన్ నన్ను ఎప్పుడు అడగాల్సిన అవసరం లేదు. US ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి అనుకోండి, జాబ్స్ పెరుగుతాయి. US ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే జాబ్స్ తగ్గుతాయి. 23-24లో మనకు తెలుసు రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది. ఈ వార్ వల్ల ఆయిల్ రేట్స్ పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఫెడరల్ రిజర్వ్ RBI ఇంట్రెస్ట్ రేట్స్ అమాంతంగా పెంచాయి. 0.25 నుంచి 6% దాకా పెంచేసాయి. దీనివల్ల రెసిషన్ వచ్చింది, జాబులు తగ్గాయి. 2024 సెప్టెంబర్ నుంచి ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ మొదలెట్టింది. 3 రేట్ కట్లు చేసింది, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్. RBI కూడా ఫిబ్రవరిలో చేసింది. సో దీనివల్ల మళ్ళీ ఎకానమీలో మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది, జాబ్స్ పెరుగుతాయి. 2022లో 1000 people ప్లస్ ప్లేస్ చేసాం. 23-24లో 470 ప్లేస్ చేసాం. మళ్ళీ 25 నుంచి ద ప్లేస్మెంట్స్ విల్ పికప్ అనమాట. సో రెసిషన్ అయితే పూర్తిగా అయిపోయినట్టే, ఎటువంటి కంగారు పడక్కర్లేదు. అవును, ఇంతమంది ప్లేస్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్? హౌ కమ్ ఓన్లీ యువర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్? ద లాజిక్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు మన కస్టమర్ ఏం చెప్తే అది మనం చేయాలి. మీరు టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నారు, మీ కస్టమర్ వచ్చేసి సార్ నాకు 4 pockets కావాలి షర్ట్ కన్నారు, మీరు పెడతారా? పెట్టరా? పెడతాను. నా కస్టమర్లు US కంపెనీస్, యూరోప్ కంపెనీస్. వీళ్ళకి ఏ స్కిల్ కావాలని వాళ్ళు మనకి చెప్తే స్టూడెంట్స్ని అలాగే ట్రైన్ చేసి మనం పంపిస్తాం. అది కొత్త స్కిల్ అనుకోండి, ఇండియాలో ఎక్కడ లేకపోయినా మనం అది నేర్చుకొని కంపెనీస్ MDsని, చైర్మన్స్ని, VPsని, AVPsని కలిసి, HRsని కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని దాని మీద మనం సిలబస్ని మోడిఫై చేసి కంపెనీస్కి పంపిస్తాం. దిస్ ఈస్ అ వెరీ సింపుల్ వే వీఆర్ ఏబుల్ టు డూ గుడ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్. 6,200 ప్లేస్మెంట్స్ వి డిడ్ ఇన్ లాస్ట్ 6 years. 6,000 మందిని ప్లేస్ చేస్తాం. నెలకి 50 మందిని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు 2022 బుల్ మార్కెట్లో అయితే నెలకి 100 people ప్లస్ ప్లేస్ చేసాం. సో అన్ని ప్లేస్మెంట్స్ ఎలా పాసిబుల్ అయ్యాయంటే మన ట్యాగ్లైన్ కూడా సిలబస్ మ్యాచింగ్ విత్ కార్పొరేట్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి ఉంటుంది. సిలబస్ అంటున్నారు, ప్రతి కాలేజ్లో ఒకటే సిలబస్ ఉంటుందా, లేకపోతే మీ కాలేజ్లో వేరేగా సిలబస్ తయారై వచ్చిందా? ఇక్కడ ఎట్లాగంటే 2 types ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి పీజీలో. ఒకటి MBA, 2 PGDM. MBA అనుకోండి అఫిలియేటెడ్ టు యూనివర్సిటీ, XRY యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో చెప్పిన సిలబస్సే మన క్లాస్ రూమ్లో చెప్పాలి, డివియేట్ అవ్వకూడదు. అదే AICT అప్రూవ్డ్ కాలేజెస్ ఉంటాయి PGDMకి. ఈ PGDM కాలేజెస్కి ఏంటంటే దే కెన్ డిజైన్ దర్ ఓన్ సిలబస్. సో వీ డిజైన్ అవర్ ఓన్ సిలబస్. ఇప్పుడు మిగిలిన కాలేజెస్లో ఫస్ట్ ఇయర్లో HR, మార్కెటింగ్, ఫైనాన్స్ చెప్తారు. సెకండ్ ఇయర్లో ఫైనాన్స్, మార్కెటింగ్ చెప్తారు. వెళ్ళేది ఫైనాన్స్ జాబ్కే కదా, వాడికి ఎందుకు అన్ని నేర్పించడం? మీ 10th క్లాస్లో ఫిజిక్స్ నేర్చుకున్నారు, మీకు ఇప్పుడు ఉపయోగమే లేదు. బయాలజీ చదివారు, బట్టి మ్యాథ్స్ చదివారు, నో యూజ్, రైట్? సో ఎంత ఎర్లీగా మనము ఫైనాన్స్లోకి వెళ్ళాలని డిసైడ్ అయిపోతే అంత ఎర్లీగా వాడికి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే అంత త్వరగా వాడు కెరియర్లో సెటిల్ అవుతాడు. ఇప్పుడు మన దగ్గర PGDMకి వచ్చాడు అనుకోండి, కార్పొరేట్స్కి ఏ సిలబస్ కావాలో అది PGDM చెప్తాం. మన దగ్గర బీకామ్కి వస్తే అది బీకామ్లో చెప్తాం. ఇంకా ఎర్లీగా ఎంత చెప్పొచ్చు అంటే, మా అబ్బాయి థర్డ్ క్లాస్ నుండి మొదలెట్టిన వాడు డెరివేటివ్స్, కరెన్సీ మార్కెట్స్, బాండ్ మార్కెట్స్. టుడే హీ ఈజ్ యంగెస్ట్ ఇన్ ద కంట్రీ టు క్లియర్ డెరివేటివ్స్ మాడ్యూల్. 9 modules పాస్ చేయడం అనమాట ఎట్ ద ఏజ్ ఆఫ్ 10. సో ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అంటే, ఎంత ఎర్లీగా మనకి స్పెషలైజేషన్ కావాలో అంత ఎర్లీగా ఆ స్పెషలైజేషన్ గురించి వర్క్ చేస్తే లైఫ్ ఈజీగా సెటిల్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తారు ఏంటంటే, వేరే కాలేజెస్కి వెళ్ళినప్పుడు సార్ ఫైనాన్స్ జాబ్ అంటారు కానీ అది ఎండప్ అయ్యేది మార్కెటింగ్ జాబ్. ట్రూ, కరెక్ట్. ఇది స్టూడెంట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మీ స్టూడెంట్స్ అట్లాంటి జాబ్స్ తీసుకుంటారా? మీరు ఏం అడ్వైస్ ఇస్తారు అసలు స్టూడెంట్స్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను మొన్న ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాను సరదాగా.
₹100 స్టాంప్ పేపర్ మీద రాసి వీ డు నాట్ సెండ్ స్టూడెంట్స్ ఫర్ మార్కెటింగ్ ఆర్ సేల్స్ జాబ్స్ అని నేను సైన్ కూడా చేసి పెట్టాను. ఓకే, మనం ప్లేస్ చేసి 6,200 పీపుల్లో ఎవరిని మార్కెటింగ్ జాబ్స్ పంపించలేదు. ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే కాలేజెస్ ఏం చేస్తాయని ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 3 స్పెషలైజేషన్స్ చెప్తాయి. హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండి. సెకండ్ ఇయర్లో మార్కెటింగ్, ఫైనాన్స్ చెప్పి థర్డ్ ఇయర్లో మార్కెటింగ్ జాబ్ దోసేస్తాయి. మార్కెటింగ్ జాబ్ ఎలా దోస్తాయంటే స్టూడెంట్కి కూడా అది మార్కెటింగ్ జాబ్ అని పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఎట్లా కన్విన్స్ చేస్తారంటే ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది. యూ టేక్ ఎడ్టెక్ కంపెనీస్, టెలికాలింగ్ జాబ్ ఎడ్టెక్ కంపెనీస్. ఈ ఎడ్టెక్ కంపెనీస్లో ఏం చేస్తారు, ఫిక్స్డ్ శాలరీ 3 lakhs, వేరియబుల్ 7 lakhs అంటారు. టోటల్ ఎంత అప్పుడు 10 లక్షలు కాదు, 3A. అది వాడికి తెలియదు. స్టూడెంట్ నాకు 10 lakhs ప్యాకేజ్ వచ్చింది అంటారు. రోల్ ఏంట్రా, డిప్యూటీ జనరల్ మేనేజర్. నేను విన్నాను, ఎందుకంటే ఏరియా మేనేజర్, ఏరియా మేనేజర్ అని చెప్పి డిమాట్ అకౌంట్లు అమ్మడము, క్రెడిట్ కార్డులు అమ్మడము, ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడము. వీడు అక్కడ ఒక 2 months చేస్తాడు, చాలా కష్టపడి ఒక 6 months చేయగలడు. తర్వాత జాబ్ వదిలేస్తాడు. జాబ్ వదిలేసి నాకు ఫోన్ చేస్తాడు, సార్ అక్కడ మార్కెటింగ్ జాబ్ పంపించారు సార్ అని. బ్యాంక్స్లో బ్రాంచెస్లో ఏం పని ఉంటుంది, మల్కాజ్గిరి బ్రాంచ్లో ఏం పని ఉంటుంది, ట్రెజరీ ఉంటుందా, అక్కడ ఫారెక్స్ ఉంటుందా, బాండ్ మేనేజ్మెంట్ ఉండదు కదా, రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు కదా. బ్రాంచ్లో ఏముంటుంది, క్రెడిట్ కార్డులు అమ్మడమే ఉంటుంది. సో దీనికి స్టూడెంట్స్ ఎట్లా దూరు చేస్తారంటే నీకు ఇచ్చే రెసిగ్నేషను, జోనల్ మేనేజర్, ఎన్ఆర్ఐ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్ అనగానే వీడు మేనేజర్ ఫీల్ అయిపోతాడు. వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. శాలరీ కూడా బాగా ఇస్తారు. 3 + 7 ఎంత, 3A, నాట్ 10. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు వెళ్తున్నప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే రోల్ ఏంటి అని. ఈ బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే రోల్ వచ్చేసి ఆపరేషన్స్ అంటాయి. 50% ఆపరేషన్స్, 50% సేల్స్ అంటాయి. వెళ్ళాక అర్థమవుతుంది మొత్తం మార్కెటింగ్ జాబ్స్ అని చెప్పి. సో వీ డోంట్ సెండ్ ఎనీ అవర్ స్టూడెంట్. ఇప్పుడు మీరు అంటోంది మీకు జనాలు వస్తున్నారు, ఆ వాళ్ళు సరిపోవట్లేదు. అక్కడ ఇప్పుడు న్యూస్ పేపర్లో చదివేది వేరే రకంగా ఉంటుంది. ఏంటంటే 10 jobs 10,000 అప్లికేషన్స్, 100 jobs 2,000 people వెయిటింగ్ ఇన్ లైన్ అండ్ బ్రేకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఈస్ ద రియాలిటీ? రియాలిటీ ఏంటంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది అంటారు కదా, మీరు చూస్తుంటారు పేపర్లో. రియాలిటీ ఏంటంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ. అంటే వీడికి స్కిల్ ఉండట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక MBA అయిపోయిన వాడిని తీసుకోండి, టాలీ వచ్చి అడగండి, రాదంటాడు. మరి వాడిని మీరు CA ఆఫీస్లో యూ కెనాట్ టేక్ హిమ్ యాజ్ ఏ పెయిడ్ అసిస్టెంట్ ఆల్సో. మరి వాడికి MNCలో 5 lakhs 6 lakhs ప్యాకేజ్ ఎట్లా ఇస్తారు? వాడికి ఎక్సెల్ రాదు, వీళ్ళొక్క కూడా తెలియదు. బీకామ్లో ఏం చేస్తారంటే వాడికి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందనేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక ట్రైనింగ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ అనుకుందాం. డ్రైవింగ్ లైసెన్స్ మీరు కారు కొంటారు, కారు కొనగా డ్రైవింగ్ రాదు, ఏం చేస్తారు? డ్రైవింగ్ స్కూల్కి ఫోన్ చేస్తారు, అన్న మీకు ఒక 5,000 10,000 ఫీజు అవుతుంది ఇస్తా అంటారు. మీరు చూస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ జరుగుతుంటారు సిటీలో. ఏ టైంకి డ్రైవింగ్ లైసెన్స్ బండ్లు ఎక్కువ తిరుగుతున్న రోడ్డు మీద? ఎర్లీ మార్నింగ్, లేట్ ఈవినింగ్. అసలు ట్రాఫిక్ లేని టైంలో వాడు మార్నింగ్ 6 o'clock వచ్చేస్తాడు. మార్నింగ్ వాక్ వచ్చినట్టు వచ్చేసి మిమ్మల్ని పట్టుకెళ్ళి ఒక గ్రౌండ్లో తీసుకెళ్తారు, ఖాళీ గ్రౌండ్లో, అక్కడ ఎవరు ఉండరు, తొక్కు అంటారు. మీరు 4-5 రౌండ్లు వేస్తారు. అబ్బా ఏం తొక్కుతున్నావు తమ్ముడో, మనకి ఇంకా April 15th April 20th స్లాట్ బుక్ చేస్తాను, RTO ఆఫీస్కి వెళ్ళిపోదాం అంటాడు. అక్కడికి వెళ్ళే ముందు అంటాడు, తమ్ముడు 4 వేస్తాను, 8 నెంబర్ వేద్దామని. మీరు అడగరు ఎందుకు వేస్తున్నాం సార్ అని. మీరు RTO ఆఫీస్కి వెళ్తారు, RTO మిమ్మల్ని ఏ నెంబర్ ఏమంటారు? అంతే, 8లో 8 వేసేయమంటారు. మీరు అబ్రాడ్లో అయితే డ్రైవింగ్ లైసెన్స్లో 3 టెస్టులు ఉంటాయి. ఒక డ్రమ్ టెస్ట్, వాడు కరెక్ట్గా తీసుకొచ్చి 2 డ్రమ్ముల మధ్యలో పార్క్ చేయాలి రివర్స్లో. రెండో స్లోప్ టెస్ట్, అంటే 40-45 degreesలో వెహికల్ ఎట్టి పెట్టుంటే వితౌట్ కమింగ్ బ్యాక్, సౌండ్ లేకుండా ముందుకు పోవాలి. ఈ 2 అయిపోయి రోడ్డు మీద తీసుకొస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి మీకు చాలా కంట్రీస్లో 1.5 to 2 lakh ఖర్చు అవుతుంది. అంత ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం అవుతుంది. ఇండియాలో ఏముంది, ఆడు వెళ్ళాక ఎవడ 8 ఏమంటాడా? సో మీరు 8 వేస్తారు. 8 వేయగానే ట్రైనర్ దగ్గరికి పోయి, అన్నా ఏం చెప్పావు అన్నా, నువ్వు చెప్పినట్టు 8 ఏమని చెప్పాడు అన్నవాడు, నీ క్వశ్చన్ పేపర్ ఎట్లా తెలుసు అన్నా అంటావు. సేమ్ వే ఒక స్టూడెంట్ ఏమంటాడు, వాడు BCom BBA BSc చదువుతుంటే వాడు సార్ చెప్తాడు, అరే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకోరా వస్తాయని. వీడు అవే చదువుకుంటాడు, ఎగ్జామ్ వస్తాయి, సార్ అసలు మీరు ఏం చెప్పారు సార్ అసలు అంటాడు. అదే ప్రొఫెషన్ హీఈస్ డూయింగ్ ఫర్ ద పాస్ట్ 30 years. వాళ్ళకి తెలుసు కదా
ఇప్పుడు మీరు ఒక 4 or 5 క్వశ్చన్ పేపర్ చూస్తే అర్థమైపోతుంది ఇంతకు మించి కొత్త క్వశ్చన్లు ఇవ్వరని. కరెక్ట్. సో వీడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన రోజు ఆనందపడతాడు. ఎట్లాగైతే బీకామ్ సర్టిఫికేట్ వచ్చిన రోజు, ఎంబీఏ సర్టిఫికేట్ వచ్చిన రోజు వాడు ప్రపంచాన్ని జయించిన ఆనందం. ఎవరు ముఖేష్ అంబానీయా? వాడికంటే నేను ఇంకా హ్యాపీగా ఉందని అనుకుంటాడు. అనుకుంటాడు, వాడు అనుకోవడం తప్పులేదు. ఆ లైసెన్స్ వస్తుంది మీకు, పక్క రోజు మీరు కారు బయటికి తీస్తారు. బయటకు వచ్చి రోడ్డు మీద 10 o'clock ట్రాఫిక్ చూడంగానే మీకు గుండె జారిపోతుంది. అదేంట్రా ఇంత ట్రాఫిక్ ఉంది అని చెప్పి అప్పుడు తొక్కడం మొదలెడతారు, యాక్సిడెంట్ అవుతుంది. ఏం పర్వాలేదు, ఇన్సూరెన్స్ ఉంది. కానీ కెరియర్కి ఇన్సూరెన్స్ లేదు, కార్కి అయితే ఇన్సూరెన్స్ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ అన్ని సంబులు బోర్డు మీద వేసేస్తారు, వీడు ఎక్కించుకుంటాడు. రేపు ఒక 100 కోట్ల టర్నోవర్ కంపెనీకి వెళ్తే అకౌంట్స్ వాడు వైట్ పేపర్ రాయడు కదా, వాడు ఎస్ఐపిలోనో టాలీలోనో ఇంకెక్కడ రాయాలి కదా, అది వాడికి తెలీదు. సో సింపుల్గా చెప్పాలంటే మనకి క్లాస్ రూమ్లో ట్రైనింగ్ ఆల్టో కార్ ఇస్తారు మ్యాక్సిమం, కానీ జాబ్ వచ్చాక డ్రైవ్ చేయాల్సింది ట్రక్కులు, ఆన్ జాబ్ ట్రైనింగ్. ఇది టోటల్గా మిస్ అవుతుంది. ఇది ఎట్లాగంటే పాపం వాడు నెల్లూరులోనో గుంటూరులోనో చదువుతాడు, ఎంబీఏనో బీకామో, సివి పట్టుకుని హైదరాబాద్కి వస్తాడు, వచ్చి ఇంకా జాబ్ సెర్చ్ మొదలెడతాడు. ఇంట్లో వాళ్ళు జాబ్ ఎట్లాగంటే దేశంలో మా అబ్బాయి బీకామ్ పాస్ అయ్యాడేమో అనుకుని రోజు ఫోన్ చేస్తారు, ఎరా జాబ్ వచ్చిందా అని. వీడికి ఇక్కడ ఇంటర్వ్యూ కాల్స్ రావు. వీడు నౌకరీలో సివి పెడతాడు, రావు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, రోజు ఖాళీగా ఉంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సరే ఇంకేదో ఒక కంపెనీలో వాకిన్ అని మెసేజ్ వస్తుంది, వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో. వెళ్తాడు, ఒక 2-3 వేల మంది ఉంటారు. B1 B2లో కింద కూర్చోబెట్టి వాళ్ళ సీవీలు తీసుకుంటారు ఈవినింగ్ 6 o'clockకి. ఆ 2000 మంది సీవీలు సెక్యూరిటీ గార్డ్ తీసుకొని సెక్యూరిటీ గార్డుకి సీవీలు ఇవ్వడం కోసం పుష్ చేస్తుంటారు. మీరు చూస్తుంటారు వీడియోస్. అవును, JNTUలో జరిగింది 1 year బ్యాక్. రైలింగ్ ఇరిగిపోయింది, చాలా వస్తుంటాయి వీడియోస్. అవి ఐ రియల్లీ పిటీ ఫర్ సచ్ స్టూడెంట్స్. మనం ఏం చేయలేం. ఇప్పుడు నాకు ఇయర్కి ఒక 500, 600, 700 వస్తే నేను ప్లేస్ చేస్తా. నాకు ఒక 10,000 మంది వస్తే నేను కూడా ప్లేస్ చేయలేను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లేస్ ఆల్ ద స్టూడెంట్స్. ఇఫ్ ఐ గెట్ యువర్ ఇన్ షార్ట్ సేయింగ్ ఇస్ దేర్ ఇస్ స్కిల్ ఈజ్ మిస్సింగ్. అయితే ఇక్కడ మేము ప్లేస్ చేసే కంపెనీస్కి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ పెట్టడం మానేశారు. ఎందుకంటే 2017-18లో నేను PGDMకి NISMకి స్టార్ట్ చేసినప్పుడు 1-2 కంపెనీస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ పెడితే దే గాట్ 700 స్టూడెంట్స్, 800 స్టూడెంట్స్. బిల్డింగ్ 10 ఫ్లోర్లు ఉంటుంది, అందులో ఈ కంపెనీ 2 ఫ్లోర్లు ఉంటుంది. ఒక 1000 మంది వస్తే బిల్డింగ్ మొత్తం వీళ్ళ స్టూడెంట్స్ ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లం కదా. ఇప్పుడు ఆల్ MNCs ఉంటాయి. ఒక స్టూడెంట్ లోపలికి పోవాలంటే వాడికి ID కార్డు ఇస్తారు, వాడికి గేట్ పాస్ ఇస్తారు, అన్ని చూస్తారు, ఆధార్ కార్డు, ఆ ప్రాసెస్ ఉంటుంది. ఓ 1000 మంది క్యూలు ఉంటే అక్కడ సెక్యూరిటీ పోస్ట్లో వాడు పారిపోతాడు, నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పి. అట్లా పోలీస్ కేసెస్ అయ్యాయి, ట్రాఫిక్ జామ్స్ అయిపోయాయి. సో మనం ఈ కంపెనీస్కి అందరికీ ఎట్లా చెప్పామంటే మీరు మార్కెట్లో పోయి తెచ్చుకుంటే ఇదే జరుగుతుంది. స్టూడెంట్కి స్కిల్ ఉన్నా లేకపోయినా వాడు ఆశావాది, ఏదో ఒకటి ట్రై చేస్తాడు. కానీ వాడు వచ్చి మీ ఆఫీస్లో 5 మంది కావాలి సార్, మీరు ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తారు? మా CA ఆఫీసుల్లో 5 మంది కావాలంటే అట్లీస్ట్ ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేస్తాం మ్యాక్స్. ఒక 1000 మంది వస్తే ఇంకా ఆ రోజు ఇంటర్వ్యూ ఆపేసి ఫస్ట్ 20 మంది నుంచి 5ని సెలెక్ట్ చేసేసుకొని మిగతా అందరినీ పంపించేస్తారు అంతే. అసలు 20 మందిని పిలిచే ప్లేస్ లేకపోయినా 1000 మంది వచ్చి మీ బిల్డింగ్లో కూర్చుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? 1000 మంది ఇంటర్వ్యూ చేసే అంత మ్యాన్ పవర్ ఉందా? చచ్చిపోతారు. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ అబౌట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే వాడు చెప్పే ప్రతి స్టోరీ అన్నీ ఒకటే ఉంటాయి. అవును, నేను బాన్ పార్ట్ ఆఫ్ సో అండ్ సో, మా ఇల్లు నెల్లూరు, మా నాన్న వాళ్ళది చిత్తూరు, ఇదే చెప్తారు అందరూ. నేను అక్కడ MBA చేస్తే, ఇక్కడ బీకామ్ చేసా, అందరిది సేమే ఉంటుంది. అది మీరు ఒక్కొక్కటితో 1/2 గంట మాట్లాడితే ఒక 200 రోజులు పడుతుంది 5 భోజనాలు రోజు చేయాలంటే. చాలా మటుకు స్టూడెంట్ మెంటాలిటీ. ఇప్పుడు నేను ఐ వాజ్ ఆల్సో ఇన్ కాలేజ్. మనకు ఒక పెద్ద కాలేజ్ ఉండాలి, గ్రౌండ్లు పెద్దగా ఉండాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండాలి. ఇది MBAలో అంటే మా CAకి అసలు కాలేజే లేదు. సో వీ హ్యావ్ టు స్టడీ ఆన్ అవర్ ఓన్. But when you come to MBA, when you come to PGDM, there are colleges which have this huge infrastructure. Now, should a student give weightage while selecting his college to infrastructure? గేటెడ్ కమ్యూనిటీస్లో మనం ఫ్లాట్స్ ఎలాగ అమ్ముతాం? జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటాం. B స్కూల్లో అలాగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఏం చూడాలి సార్? మరి
నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు నీ సీవీ ఏంటి, బయటకు వచ్చినప్పుడు నీ సీవీ ఏంటి, నీకు సీవీలో కొత్తగా ఏ సర్టిఫికేషన్స్ యాడ్ అయ్యాయి. మనము సిలబస్లో 6 సెబీ మాడ్యూల్స్ పాస్ చేపిస్తాం. సెబీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాలి వీళ్ళు, మన దగ్గర కాదు. ఓకే. 6 మైక్రోసాఫ్ట్ అమెరికన్ ఎగ్జామ్స్ పాస్ చేపిస్తాం. ఇది మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాయాలి. ఈ లెవెల్ ఆఫ్ స్కిల్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ ద ప్యాకేజెస్ ఫర్ స్టూడెంట్స్ ఈక్వల్ టు క్వాలిఫైడ్ సిఏ. సో వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మేకప్ చూసి చేసుకున్నట్టు ఉంటుంది. మనం చూడాల్సింది ఏంటి, అమ్మాయి ఎడ్యుకేషన్ ఏంటి, ఎంతవరకు చదువుకుంది, ఏం జాబ్ చేస్తుంది, ఎంత ఎఫిషియెంట్ ఇవి చూడాలి. కరెక్ట్. మేకప్ చేసి చేసుకుందామంటే మేకప్ పోయిన రోజు 200 ఎకరాల క్యాంపస్ ఉందని చెప్పి నువ్వు బీ స్కూల్లో జాయిన్ అవ్వు, నీకు జాబ్ రాదు, అందులో నీకు 1 ఎకరా ఇస్తారా? ఇవ్వరు. మరి ఇంకెందుకు? నాకు ఇవ్వడానికి నాకు హక్కు ఎందుకు? సో మీరు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కావాలంటే మన బీ స్కూల్ హైటెక్ సిటీలో ఉంది. చుట్టూ ఒక 25 మూవీ థియేటర్స్ ఉన్నాయి, ఒక 15 to 20 గ్రౌండ్స్ ఉన్నాయి. బాక్స్ క్రికెట్, పికిల్ బాలు, వాట్ ఎవర్ ద గేమ్స్ యూ వాంట్. స్విమ్మింగ్ పూల్స్ ఒక 5-6 ఉన్నాయి. సిటీ సెంటర్లో ఉంటాం. ఇంతకంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అవసరం లేదు స్టూడెంట్కి. వాడు 20 acres క్యాంపస్, 30 acres క్యాంపస్ ప్రాబ్లం అవ్వదు. ఎందుకు సిటీలో ఉందామంటే స్టూడెంట్ బీకామ్ కాలేజీకి ఎంత కంఫర్టబుల్గా వెళ్ళి చదువు పాస్ అయ్యాడో అంతే కంఫర్టబుల్గా పీజీడిఎం కూడా చదవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యూ షుడ్ నాట్ బి ఐసోలేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. కార్పొరేట్స్ మధ్యలో ఉండాలి, వాడు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, క్వాలిటీ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి. మా ఫ్యాకల్టీస్కి ఈజీగా వాళ్ళు వచ్చి క్యాంపస్ క్లాసెస్ చెప్పి ఈజీగా ఉండాలి కాబట్టి హైటెక్ సిటీలో ఉన్నాం. ప్రవీణ్ గారు, కొన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంబీఏ ఫీజు 20 లక్షలు, 30 లక్షలు, స్కైజ్ ద లిమిట్. కొన్ని కాలేజీలో మేబీ 5 lakhs. సమ్ సినారియోస్ ఇప్పుడు ఫీ రీబర్స్మెంట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఇక్కడ చదువుకొని ఉద్యోగంకి వెళ్తాడు. యాట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈ 3 కాలేజీల నుంచి వచ్చే డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా? ఉండదు. ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్ కాలేజ్ 20 lakhs ఫీజ్ ఆర్ 5 lakhs ఫీజ్ ఆర్ 0 ఫీజ్ రియంబర్స్మెంట్. కంపెనీ చూసేది వాడు సివిలో ఓన్లీ వన్ థింగే, స్కిల్. నువ్వు నా జాబ్ రోల్కి సూటబుల్లా కాదా అంతే. అరే వీడు 20 lakhs ఫీజు కట్టాడరా, వీడికి ఒక 25 lakhs ప్యాకేజ్ అనరా, అరే ఫీజు రియంబర్స్మెంట్ నీకు సీట్లు కింద కూర్చోరా అనేమనరు. అందరికీ సేమ్ క్వశ్చన్సే ఉంటాయి ఇంటర్వ్యూస్లో. ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్ ఈజ్ రిమైన్స్ సేమ్. అయితే ఎవరికైతే ఈ స్కిల్ మ్యాటర్లో ఎక్కువ కంటెంట్ ఉందో, ఎగ్జాంపుల్ దోస్ గైస్ హూ ఆర్ వీ హ్యావ్ డన్ 5-6 NISM సర్టిఫికేషన్స్, 4-5 Alteryx సర్టిఫికేషన్స్, పవర్ బిఐ సర్టిఫికేషన్స్, వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. సో మనము 0 ఫీజా, 5 lakhs ఫీజా, 20 lakhs ఫీజా అనేది కంపెనీకి అనవసరం. మీరు కారు కొన్నారు సార్, డ్రైవర్ని పెట్టుకోవాలి, మీరు ఎంత ఇస్తారు శాలరీ? 20,000, 20,000 ఇస్తారు. వాడు పాపం డ్రైవింగ్ నేర్చుకోవడానికే వాడు 2 lakhs ఖర్చు పెట్టాడంట. మీరు 1,00,000 రూపాయలు ఇవ్వచ్చుగా శాలరీ, ఇస్తారా? ఇవ్వరుగా. మీరేమంటారు, బై నా బడ్జెట్ 20,000 నేను ఇదే ఇస్తా. ఇంకొకడు ఓన్గా నేర్చుకున్నాడు కార్ డ్రైవింగ్, వాడికి 0 ఫీజు ఇస్తారా? వాడికి కూడా 20 ఇస్తారు. సో మీరు వాడికి శాలరీ పే చేసేది వాడి స్కిల్కి, అంతేగాని వాడి కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉందనో జిమ్ ఉందనో ఇవ్వరు. నేను కాలేజీకి ఎంక్వైరీకి వస్తారు స్టూడెంట్స్, వాళ్ళకి చెప్తాను, తమ్ముడు నువ్వు స్విమ్మింగ్ పూల్ ఫోటోలో జిమ్ ఫోటోలో సీవీలో పెడితే జాబ్ రాదు, నీ స్కిల్ పెట్టాలి. ఎందుకనంటే మీరు చెప్పిన సోకాల్డ్ 20 lakhs 15 lakhs ఫీజు కట్టిన వాళ్ళందరూ మన క్లాసెస్కి వస్తారు. బికాజ్ వాళ్ళు ఆ మార్కెటింగ్ జాబ్లో ఎండప్ అవుతారు, అది నచ్చట్లేదని చెప్పి మన దగ్గర జాయిన్ అవుతారు. మరి నువ్వు 20 lakhs ఎందుకు ఖర్చు పెట్టారా అంటే, సార్ ఒకరోజు వెళ్ళాను సార్, వాళ్ళు కాలేజీకి రమ్మన్నారు సార్, మధ్యాహ్నం లంచ్ పెడతానని చెప్పి పట్టుకెళ్ళారు సికింద్రాబాద్ నుంచి మా కాలేజీకి వచ్చి. వెళ్ళా, చూస్తే కాలేజ్ ఇంద్రభవనంలాగా ఉంది సార్, 25 acres క్యాంపస్, ఫుల్ లష్ గార్డెన్స్, చెట్లు, మనకి క్యాంటీను, షటిల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్ మ్యాటు, ఇంకా చూసి నాన్న ఎకరా ల్యాండ్ అమ్మేసాను ఇక్కడ జాయిన్ అవుతాను నాన్న అని చెప్పాను సార్. ఇప్పుడు ఆ 20 lakhs పోయాయి, ప్లేస్మెంట్ అయితే లేదు. సో వీళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు. ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాల్సింది ఎంతమంది ప్లేస్ అయ్యారు. ప్రీవియస్ సీనియర్స్ని కలువు, కాలేజీకి వెళ్ళు, క్లాస్ రూమ్లోకి వెళ్ళు, డైరెక్ట్గా వెళ్ళి
నేను సీనియర్స్తో మాట్లాడతాను అని చెప్పు, వాళ్ళు అలౌ చేస్తేనే అక్కడ జాయిన్ అవ్వు. 100 రూపాయలు సినిమా టికెట్ అంటేనే మనం అడుగుతాం కదా, రివ్యూ బాగుందా, హీరో యాక్షన్ బాగుందా, హీరోయిన్ యాక్షన్ బాగుందా, విలన్ యాక్షన్ సరిపోయిందా, ఇన్ని చూసుకున్నప్పుడు కెరియర్ సెట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో మీరు 10th క్లాస్ చదువుకోలే, ఇంటర్లో బాగుపడవచ్చు, ఇంటర్లో చదువుకోలే, డిగ్రీ బాగుపడవచ్చు, కానీ మీరు పీజీలో చదువుకోకుండా బాగుపడకపోతే లైఫ్ ఈజ్ కథం. ఇక్కడ నుంచి మీకు లైఫ్ని మార్చుకునే ఛాన్సే ఉండదు. దిస్ ఈజ్ ద లాస్ట్ టైం యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. దీని తర్వాత జాబ్కి వెళ్ళిపోవాలి. మినిమం ఒక 25-30 ఇయర్స్ పనిచేయాలి జాబ్లో. అంత స్కిల్ మనము గెయిన్ చేస్తున్నామా అనేది ఆలోచించుకోవాలి. కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే 4,000 గట్ట జాయిన్ అవ్వచ్చు, అది చూసి బీ స్కూల్లో జాయిన్ అవ్వకూడదు. బికాజ్ ఆ ఫోటోలతో జాబ్ రాదు నీకు. సో స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చూడాల్సింది ఓన్లీ వన్ థింగ్, సిలబస్ 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 అండ్ ప్లేస్మెంట్స్. ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ వీ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ రివ్యూస్, టెస్టిమోనియల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రివ్యూ చూసి చాలామంది కాలేజ్ సెలెక్ట్ చేస్తారు. ఈ రివ్యూలు ఎక్కడంటే పర్టికులర్ వెబ్సైట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ గూగుల్ రివ్యూస్ ఉంటాయి. ఈ రివ్యూస్ అంటే ఇప్పుడు మీ కాలేజ్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే, మీరు పాస్ట్ స్టూడెంట్స్ నంబర్లు ఇచ్చేస్తున్నారు. అవును, కావాలంటే ఫోన్ చేసుకోండి, అడగండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఓన్లీ దెన్ యూ జాయిన్ అండి. వేరే కాలేజ్లో ఈ గూగుల్ రివ్యూస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దానిలో 5 స్టార్ రేటింగ్ ఉందా, 4.5 స్టార్ రేటింగ్ ఉందా, 3 స్టార్ రేటింగ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అసలు ఈ రివ్యూస్ బట్టి? మీరు వెళ్ళి బీ స్కూల్ రివ్యూస్ ఇవ్వాలి అని నెట్లో ఎతకండి. ఐ వాంట్ టు గివ్ గూగుల్ రివ్యూస్ అని చెప్పి ఫస్ట్ వచ్చే వెబ్సైట్లు అవే. 200 రూపాయలు తమ్ముడు నువ్వు రివ్యూ అని చెప్పి. మీరు ఎక్కడన్నా ఢిల్లీలో కాలేజీకి ఎక్కడన్నా చదువుకున్నారా, ఎంబీఏ కానీ పీజీడిఎం కానీ కదా, మీరు రివ్యూ ఇచ్చేయచ్చు. నేను కాలేజ్ చదివాను, ఎక్స్ట్రాడినరీ కాలేజు, ఫ్యాకల్టీస్ అమేజింగ్, ఇలాంటి వాళ్ళని నేను ఈ భూప్రపంచంలో చూడలేదు అని చెప్పి ఇచ్చేయచ్చు. నాకు ఒక 15 lakhs ప్లేస్మెంట్ వచ్చిందని చెప్పి మీకు 200 రూపాయలు. సో ఇప్పుడు ఈ స్కామ్ నుంచి సేవ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ గూగుల్ రివ్యూలో పేరు ఉంటుంది కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కాలేజీలో గూగుల్ రివ్యూస్ చూశారు. ఆ ఎక్స్ కాలేజీలో గూగుల్ రివ్యూ స్టూడెంట్ పేరు ఉంది, రాజేష్ అని చెప్పి ఉంది. ఆడి పేరు తీసుకొని కాలేజ్ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి వీడి మొబైల్ నెంబర్, లింక్డ్ఇన్ ఐడి ఇవ్వండి అని అడగండి. 100 కేసుల్లో వాళ్ళు ఇవ్వరు. ఇవ్వము, కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. నా గూగుల్ రివ్యూస్ ఒక 2000 రివ్యూస్ ఉంటాయి. ఎవడు ఫోన్ చేసి, సార్ ఈ పేరుతో ఉండే అన్న ఏ కాలేజీలో ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు అది ఇది అంటే, అరే నేను అవన్నీ చెప్పలేను, ఫోన్ నెంబర్ ఇస్తూ నువ్వే మాట్లాడుకో, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నువ్వే చూసుకో అంట. సో గూగుల్ రివ్యూస్ అనేది మీరు కొనుక్కోవచ్చు. మీరు 2 కోట్లు బిజినెస్ పెట్టారు సార్, 1,00,000 రూపాయలు పెడితే గూగుల్ రివ్యూస్ కొనుక్కోలేరా? కొనుక్కోవచ్చుగా. రివ్యూస్ని ఆన్లైన్లో నమ్మొద్దు. మీరు చెప్పే స్టూడెంట్కి ఏంటంటే, ఒక కాలేజ్ జాయిన్ అయ్యే ముందర ఆ సీనియర్స్ని పట్టుకొని, లేకపోతే వాళ్ళు సూపర్ సీనియర్స్ని పట్టుకొని, మీ సార్ అన్న మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీకు అసలు ఎలాంటి ఎక్స్పోజర్ వచ్చింది, మీ రోల్ ఏంటి, మీకు కాలేజ్ ఎంత హెల్ప్ చేసింది, ఇది కనుక్కొని జాయిన్ అవ్వాలి. లేదంటే 100 రూపాయలు సినిమాకి టికెట్ వేస్ట్ అయిపోయింది అనుకో, నువ్వు 1 గంట బాధపడతావు. కానీ ఇక్కడ కెరియర్ వేస్ట్ అయిపోయింది అనుకో, లైఫ్ లాంగ్ బాధపడతావు. సో దానివల్ల కొద్దిగా హోంవర్క్ అయితే వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే, నో అదర్ ఆప్షన్. గూగుల్ రివ్యూ అసలు నమ్మకూడదు. ప్రవీణ్ గారు, టెల్ మీ 3 things అబౌట్ PGDM కోర్స్: ది ఎలిజిబిలిటీ, ద సిలబస్ అండ్ ద ప్లేస్మెంట్స్. ఎలిజిబిలిటీ, ఎనీ గ్రాడ్యుయేట్, బీటెక్ ఆర్ బీఎస్సీ ఆర్ hotel management or BCom or BBA can join. సో మెనీ పీపుల్ అనుకుంటారు PGDM చేయాలంటే బీకామ్ అవ్వాలి లేదా BBA ఉండడం అవసరమే లేదు. బీఎస్సీ వాళ్ళని, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని, బీటెక్ వాళ్ళని కూడా ప్లేస్మెంట్ చేస్తాం. ఓకే, సో వీళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు ఎగ్జామ్ రాయాలి, ఐసెట్ ఎగ్జామ్ రాయొచ్చు, క్యాట్ కానీ మ్యాట్ కానీ రాయొచ్చు. సో మిగిలిన కాలేజెస్లో 2 years క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ చెప్తారు, సెకండ్ ఇయర్ హెచ్ఆర్ మార్కెటింగ్, అట్లా డ్యూయల్ స్పెషలైజేషన్. సిలబస్ వచ్చేసి వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఫర్ ఫైనాన్స్ అండ్ అనలిటిక్స్ స్టూడెంట్స్. సో అందువల్ల మనం హెచ్ఆర్ మార్కెటింగ్ చెప్పాం. మిగిలిన కాలేజెస్లో హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ చెప్తారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్కెటింగ్ ఫైనాన్స్ అట్లా డ్యూయల్ చెప్తారు, సెకండ్ ఇయర్ అయిపోయాక ప్లేస్మెంట్ పంపిస్తారు. మనము day 1 నుంచే మనం సిలబస్ అనేది ఓన్లీ ఫోకసింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్స్, MNC జాబ్స్, ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్ జాబ్స్. ఆ క్లారిటీ ఉంది. సో
ఎవరైనా స్టూడెంట్స్ మార్కెటింగ్ కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే వీఆర్ నాట్ ద ఆప్షన్ ఫర్ దెమ్. వాళ్ళు ఖచ్చితంగా దే కెన్ గో టు అదర్ కాలేజెస్. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్లో నుంచే ఫైనాన్స్ అండ్ అనలిటిక్స్ చెప్పేస్తాం. సెకండ్ ఇయర్లో వీ విల్ సెండ్ దెమ్ ఫర్ ద ప్లేస్మెంట్. ఇప్పుడు 70 స్టూడెంట్స్ ఉన్న లాస్ట్ బ్యాచ్లో, అందులో ఒక 65 పీపుల్ ఫుల్ టైం జాబ్కి పోయారు. ఒక 5-6 పీపుల్ ఇంటర్న్షిప్కి వెళ్ళారు, అప్రెంటిస్ అంటారు. 1 ఇయర్ అయిపోయాక వాళ్ళని ఫుల్ టైం తీసుకుంటారు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ మేకి క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. సెకండ్ ఇయర్లో క్లాసెస్ ఉండవు. వాడు సెకండ్ ఇయర్లోనే ప్లేస్మెంట్కి వెళ్ళిపోతాడు. అది ఫస్ట్ జాబ్ జనరల్గా పీపుల్ గెట్ 4 to 5 lakhs ప్యాకేజ్. ఫైనాన్స్లో ఎక్కడ 10 lakhs ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వాడికి 1 year ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ జాబ్ పంపిస్తాం. అక్కడ వాళ్ళకి 7 to 10 lakhs ప్యాకేజ్ కొడతారు. కొంతమంది 12 lakhs 15 lakhs కొట్టారు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి 7 to 10 lakhs ప్యాకేజ్ కొడతారు. సో దిస్ ఈజ్ హౌ వీ డిజైన్ అవర్ సిలబస్ అండ్ కరికులం. యాజ్ ఐ టోల్డ్ యూ, 5 modules ఆఫ్ NISM రాయాలి, 5 modules ఆఫ్ మైక్రోసాఫ్ట్ రాయాలి. ఇవి రాసిన తర్వాత ప్లేస్మెంట్ పంపిస్తాం. ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో అయిపోతాయి. సో దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ కాలేజ్, అదర్ కాలేజెస్. మీ కాలేజ్లో ఫీజు ఎంత? ఫీజు వచ్చేసి 5 lakhs. 2 years ఫీజు 5 lakhs. కానీ క్లాసెస్ ఫస్ట్ ఇయర్లో అయిపోతాయి కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు 5 lakhs పే చేయాలి. సెకండ్ ఇయర్లో రికవరీ స్టార్ట్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు 4 to 5 lakhs ప్యాకేజ్కి వెళ్తారు కదా, దే విల్ స్టార్ట్ రికవరింగ్ ఇన్ ద సెకండ్ ఇయర్. సో టెక్నికల్గా చూస్తే వాళ్ళు పెట్టిన 5 lakhs సెకండ్ ఇయర్లో రికవర్ అయిపోతాయి. మెజారిటీ 70% ఆఫ్ ద కేసెస్లో రికవర్ అయిపోతుంది. మిగతా వాళ్ళకి ఇంకొక 2-3 months ఎక్స్ట్రా పట్టొచ్చు. సో ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన ఫీజు అనేది సెకండ్ ఇయర్లో ఫుల్ రికవర్ అయిపోతుంది. అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ద కోర్స్ ఎంత? 0. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సిలబస్ అండ్ డిజైనింగ్ ఆఫ్ అవర్ కరికులం. Understood. Now, what is the same ESP for your investment course? ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఎనీ బీకామ్ ఆర్ MBA షార్ట్ టర్మ్ కోర్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫండ్ అకౌంటింగ్ ప్రోగ్రామ్. ఎనీ స్టూడెంట్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్స్ ఆర్ ఫండ్ అకౌంటింగ్ జాబ్స్ కెన్ జాయిన్ దిస్ కోర్స్. ఇది 3 months కోర్స్ ఉంటుంది, షార్ట్ టర్మ్ కోర్స్. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే, నీకు బీకామ్ అయిపోయింది, నీకు మళ్ళీ 5 lakhs ఫీజు కట్టలేవు, MBA ఆల్రెడీ నువ్వు వేరే కాలేజీలో చేసావు, ప్లేస్మెంట్ రాలేదు, CA ఎంటర్ అయిపోయింది, ఫైనల్ వద్దు, జాబ్ కావాలి, CA ఫైనల్ అయిపోయింది, క్యాంపస్లో రాలేదు, జాబ్ కావాలి, CMA అయిపోయింది, సేమ్ కేస్, MCOM అయిపోయింది. ఎనీ కామర్స్ బ్యాచ్ స్టూడెంట్స్, డిగ్రీ ఆర్ MBA ఆర్ MCOM ఆర్ CA ఇంటర్, CMA ఇంటర్ కెన్ జాయిన్ దిస్ 3 months కోర్స్. ఈ 3 months కోర్స్ ఫీజు 50,000. మెజారిటీ కేసెస్లో 1 or 2 monthsలో వాళ్ళ ఫీజు రికవర్ అయిపోతుంది. ఇందులో అందరూ ఉంటారు, బీకామ్ వాడు, BBA వాడు, MCOM వాడు, MBA వాడు, CA ఇంటర్, CMA ఇంటర్, CA ఫైనల్, అందరూ కూర్చుంటారు. సో వేరే కాలేజ్లో బీకామ్ చేసి, వేరే కాలేజ్లో MCOM చేసి, వేరే కాలేజ్ ప్లేస్మెంట్ రాక మీ దగ్గర రావచ్చు. వీఆర్ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి కూడా మనం ప్లేస్మెంట్ చూస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ మంది ప్లేస్మెంట్ అయ్యేది, ఎందుకంటే అది 50,000 ఫీజే కాబట్టి చాలా మంది జాయిన్ అవుతారు. అండ్ వీ ప్లేస్ దెమ్ ఆల్సో. అఫ్ కోర్స్ కొంతమంది ఓన్గా కూడా తెచ్చుకుంటారు. వీ టెల్ దెమ్ హౌ టు అప్లై ఫర్ అదర్ కంపెనీస్ ఆల్సో ఆన్ దేర్ ఓన్. కాకపోతే కండిషన్ ఏంటంటే స్టూడెంట్ అన్ని లొకేషన్స్ రెడీగా ఉండాలి. హైదరాబాద్ ఆర్ చెన్నై ఆర్ బెంగళూరు ఆర్ పూణే ఆర్ కోయంబత్తూర్. చాలా మంది అనుకుంటే మనం ప్లేస్మెంట్ హైదరాబాద్లో చేస్తామని. అబ్సల్యూట్లీ రాంగ్. వీ డూ ప్లేస్మెంట్స్ ఫర్ బెంగళూరు కంపెనీస్, పూణే కంపెనీస్, చెన్నై కంపెనీస్ ఆల్సో. సో స్టూడెంట్ రెడీగా ఉన్నప్పుడు వాడికి ఈజీగా జాబ్ వస్తుంది, ఏ లొకేషన్లో అయినా కూడా. ఓకే, ఫైనలీ వాట్ ఈస్ యువర్ ESP ఫర్ బీకామ్? బీకామ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 12th పాస్ అయ్యి ఉండాలి. 12th MPC ఆర్ CEC ఆర్ MEC ఎనీ గ్రూప్. అండ్ జనరల్గా బీకామ్ ఎన్ని ఏళ్ళు అంటారు మీరు చెప్పండి? 3 years. కరెక్ట్గా చెప్పండి, బీకామ్కి ఎన్ని రోజులు ప్రిపరేషన్తో ఈచ్ ఇయర్ పాస్ అయిపోవచ్చు? ఇప్పుడు నా అటెండెన్స్ 22 days out of 220 days. అంటే 10%, 1%, అంతే. 10%. అంటే మీరు 20 days చదివితే బీకామ్ పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి ఒక 20 days, మీరు 20 days అంటే ఎక్కువ చదివారు. నేను చాలా కాలేజెస్కి వెళ్తుంటాను, ఎన్నాళ్ళు చదివారు? ఆ 20 daysలో 10 days మా టీచర్ రాలేదు. వెరీ గుడ్. సో నేను కాలేజెస్కి వెళ్తాను, బీకామ్ కాలేజెస్కి. ఎన్ని రోజులు చదివారా బీకామ్కి అంటాను, ఏమంటారు తెలుసా వాళ్ళు? 5 రోజులు 6 రోజులు. అబ్బా మీరు చాలా ఎక్కువ చదివారు. గంటల 1 day బ్యాటింగ్ అంటారు. అంతే. రేపు ఎగ్జామ్ ఇది బుక్ తీస్తారంటే పాస్ అయిపోతారంట. వెరీ గుడ్ రా, మీరు తోపులు రా, సూపర్ రా. బ్యాలెన్స్ 364 days ఏం చేశారా అంట. CA కాదు, వీళ్ళు ఓన్లీ బీకామ్ చేసే బ్యాచే. వాళ్ళు CA అప్లై చేయరు. మరి ఏం చేశారా అంట, దిక్కులు చూస్తారు. అంటే
3 years కోర్సు టెక్నికల్గా చూస్తే 1 year 1.5 yearలో చదివేయచ్చు. అవును. కానీ ఆన్ పేపరు 3 years వాళ్ళకి లాంగ్వేజెస్ అని, ఇంగ్లీష్ అని, సాంస్క్రిట్ అని, మలయాళం అని ఇవన్నీ ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ సిలబస్ తీసేస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ కూడా బీకామ్లో లాంగ్వేజ్ తీసేస్తున్నారు. సో వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ చేంజెస్. సో ఈ సిలబస్ అప్డేషన్ ఉండకపోవడం వల్ల వీడు అదే చదువుతూ ఉంటాడు. కాలేజ్ టైమింగ్స్ 10 to 12, 10 to 1 ఉంటాయి. మిగతా టైం వాడు ఖాళీ. మనం ఏం చేస్తామంటే బీకామ్ 3 years సిలబస్ని 2 yearsలో కంప్లీట్ చేసేస్తాం. అంతెందుకు, నేను ఒక ₹1,00,000 పెడతాను. బీకామ్ ఫస్ట్ ఇయర్లో మైక్రోసాఫ్ట్ స్పెషలిస్ట్ ఎగ్జామ్ ఎక్సెల్ పాస్ చేయించిన కాలేజ్ ఇండియాలో ఓన్లీ మందే. ఇంకా ఏ కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్ వాడికి వీలుకప్ అంటే కూడా తెలీదు. మన వాళ్ళు మైక్రోసాఫ్ట్ స్పెషలిస్ట్ ఎగ్జామ్ ఆఫ్ యూఎస్ఏ పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్లోనే, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సెమిస్టర్లోనే. అంటే ఆ ఎగ్జామ్ రాయడానికి మినిమం 3 year ఎక్స్పీరియన్స్ కావాలి. కానీ మన వాళ్ళు ఎవరు రాశారు తెలుసా? 12th class పాస్ అయ్యి వచ్చిన 6 months లోపల రాశారు. అయ్యో అంత కష్టపట్టాలంటావు. నేను కష్టపడట్లా, చదివిస్తున్నా, చదువు చెప్తున్నా, చదివిస్తున్నా, జాబులు ఇప్పిస్తున్నా. కష్టపడుకుంటే 10 lakhs రావాలంటే ఆ మార్గం మీరు చెప్పండి, పంపిస్తా అందరినీ. కష్టపడితేనే 10 lakhs ప్యాకేజ్ కొట్టచ్చు. ఎలా కష్టపడాలి గైడెన్స్ ఇస్తాం. ఆ గైడెన్స్ని వాడిని ఫాలో అప్ చేసేలాగా చేస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాడు మమ్మల్ని జాయిన్ అయింది సబ్జెక్ట్ కోసం కాదు, కెరియర్ కోసం, జాబ్ కోసం. ఏదో మన క్లాసెస్ బాగుంటాయి ఏసీ వేస్తామని చెప్పి జాయిన్ అవ్వలేదు కదా, వాడు జాయిన్ అయింది కెరియర్ కోసం. అది మా రెస్పాన్సిబిలిటీ. సో వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో 3 years సిలబస్ 2 yearsలో కంప్లీట్ చేస్తాం. 3rd yearలో ఏం చేస్తాం వాడిని? ఇంటర్న్షిప్ కాదు, ఇంటర్న్షిప్ పంపిస్తే మళ్ళీ వాడిని ఎక్కడికి పంపించినా వాడికి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ చెప్పి 5,000 10,000 ఇస్తారు. వాడు మళ్ళీ వచ్చి మా దగ్గర పీజీడీఎం జాయిన్ అయ్యి మళ్ళీ 2 years ఎందుకు టైం వేస్ట్ వాడికి? మేమేం చేస్తామంటే బీకామ్ ఫైనల్ ఇయర్లో పీజీడీఎంలో చెప్పే సిలబస్ ఏదైతే ఉందో, పీజీడీఎంలో 2 years సిలబస్ 1 year చెప్తాం కదా, ఈ 1 year సిలబస్ బీకామ్ ఫైనల్ ఇయర్లో చెప్తాం వాడికి. కానీ ఇప్పుడు అర్థమవుతుందా? కూర్చోబెట్టి చెప్తే 3వ class వాడికి కూడా డెరివేటివ్స్ అర్థమయ్యాయి. బీకామ్ ఫస్ట్ ఇయర్ వాడికి కూడా ఎక్సెల్ మొత్తం అర్థమైంది. అర్థమవుతుందా అన్న క్వశ్చనే అవసరం లేదు, అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. ఇప్పుడు మా అబ్బాయి ఒకటే అనుకోవద్దు, 9 modules పాస్ అయింది. మా అల్లుళ్ళు ఉన్నారు, ఒకటి 6th class, ఒకటి 8th class. వాళ్ళు చదివారుగా. సెబీలో ఉండే 22 examsలో 9 modules పాస్ అయ్యారు వాళ్ళు. అందరికీ అన్నీ అర్థమవుతాయి. నీకు బీకామ్ రా, నీకు అర్థం కావరా అని అర్థం కానికుండా వాడికి చెప్పట్లా. వాడు కూడా నాకు అర్థం కాదంటలేరా అని ఆనందపడుతున్నాడు, చెప్పట్లేదు కదా అని. ఇక్కడ పెద్ద ఫ్లా ఉంది మీకు సిస్టంలో. చెప్తాను. నేను 12th classలో ఎంఈసి గ్రూప్ ఇంటర్మీడియట్. క్వశ్చన్ మార్క్ ఏంటంటే సిఏకి పోవాలా బీకామ్కి పోవాలా అని. నేను ఈ డైలామ్ వల్ల 1 month వేస్ట్ చేశా. బీకామ్ బుక్ ఓపెన్ చేశా. టు మై సర్ప్రైజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అకౌంట్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. మీరు ఆ బీకామ్ బుక్ చూసి అరే ఇంటర్ సిలబస్సే ఉంది కదా అని చూస్తారు కదా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా, సాడ్ ఫీల్ అవుతారా? నేను పర్సనల్గా చాలా సాడ్ అయిపోయాడిని. జనరల్గా ఎనీ బీకామ్ స్టూడెంట్ అడిగారంటే అయ్యే ఇది సేమ్ సిలబస్ కదరా, నేను చదువుకుంటే పాస్ అయిపోతాను, హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ అర్థం చేసుకోవాల్సింది అప్డేట్ అవ్వట్లేదు వాడు. అట్లాగే నేను ఎప్పుడైతే బీకామ్ బుక్ ఓపెన్ చేసి 5 minutesలో చూసానో ఇక్కడ తేడా కొడుతుంది నాకు అని చెప్పి నేను సీఏకి వెళ్ళిపోయాను. కానీ బయట ఎవడన్నా బీకామ్ అడిగితే వాడు బీకామ్లో హ్యాపీగా ఉంటాడు. ఎంబీఏలో అకౌంట్స్ ఏముంటాయి తెలుసా? మళ్ళీ అదే అకౌంట్స్ 3 column క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్, జర్నల్ ఎంట్రీస్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీటు. వీడు మళ్ళీ సేమ్ సిలబస్ చదువుకుంటాడు. నేను చెప్తుంటా కామర్స్ వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎందుకంటే సేమ్ అకౌంట్ సిలబస్కి ఇంటర్లో ఫీజు కడతారు, సేమ్ సిలబస్కి డిగ్రీలో ఫీజు కడతారు, సేమ్ సిలబస్కి ఎంబీఏలో కూడా ఫీజు కడతారు. అప్డేషన్ అవుతున్నామా అవ్వట్లేదా అని వాళ్ళు ప్రశ్నించుకోరు. ఎప్పుడైతే జాబ్ మార్కెట్లో సివి సంఖ్యలో పెట్టి బయలుదేరతాడో ఫైలు, అప్పుడు అర్థమవుతుంది వాడికి ఎక్కడో మిస్ అయింది ఈ కాన్సెప్ట్ అని చెప్పి. బట్ ఇట్స్ టూ లేట్ టు రియలైజ్. ఈ రియలైజేషన్ ముందే తెప్పించి బీకామ్లోనే వాడికి పీజీడీఎంలో సిలబస్ అంతా చెప్పేస్తాం. అయిపోయిన తర్వాత బీకామ్ సర్టిఫికేట్ వాడి చేతిలో పడిన 1 month లోపల వాడికి ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాం.
ఫర్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 4 to 5 lakhs. అబ్బాయి బీకామ్ అని ఎవరిని పెళ్లి చేసుకోరు. సరే నువ్వు ఎంబీఏ కరస్పాండెన్స్ కట్టుకో, డిస్టెన్స్లో కట్టుకో, ఆన్లైన్లో కట్టుకో, ఏదైనా ఎంబీఏనే కదా. సో పెళ్ళికి వెళ్తావు, ఎంబీఏ అంటావు, 4 lakhs ప్యాకేజ్తో బీకామ్ అయిన 1 monthలో జాబ్ కొడతావు. 2 yearsకి నీ 4 lakhs ప్యాకేజ్ 6 lakhs అవుతుందిగా మినిమం. బీకామ్ అయిపోయి 2 yearsకి నువ్వు ఎంబీఏ కూడా అయిపోయినా నా దగ్గరికి రా, మళ్ళీ నిన్ను 9 lakhsకి పంపిస్తా అంటే 9 lakhs ప్యాకేజ్ అంటే మీనింగ్ తెలుసా? 9 lakhs ప్యాకేజ్ కామర్స్లో కొట్టాలంటే వాడు సిపిటి జాయిన్ అయ్యి అటెంప్ట్లో రాసి, ఐపీసీసీ 5-6 అటెంప్ట్లో రాసి 5-6 సార్లు ఏడ్చి, ఆర్టికల్స్ 3 ఏళ్ళు చేసి 4-5 వేలు స్టైఫండ్కి, జిఎంసిఎస్ 1 జిఎంసిఎస్ 2 అని పోయి ఫైనల్ 5-6 అటెంప్ట్లో రాసి 4-5 సార్లు ఏడ్చి బయటకు వస్తే వాడికి వచ్చేది ఎంత శాలరీ? 9 lakhs. నేను నా దగ్గర పీజీడిఎం విత్ 1.5 year ఎక్స్పీరియన్స్కి ఇప్పించే శాలరీ అంతా 9 lakhs. ఇప్పుడు 2023లో పీజీడిఎం పాస్ అయ్యారు, 24లో వాళ్ళకి ఫస్ట్ జాబ్ అయిపోయి సెకండ్ జాబ్ పంపిస్తున్నా. 9 lakhs, 9.5 lakhs, 10 lakhs ప్యాకేజెస్. అదే వాడు సీఏకి వెళ్ళి ఉంటే వాడు ఏజ్ 27 కూడా వాడు పాస్ అవ్వడు. ఐపీసీసీ వాళ్ళకి అంటే సీఏ ఇంటర్ వాళ్ళకి ఒక 5 lakhs, 5.5 lakhs ప్యాకేజ్ వస్తుంది. వీళ్ళు కంపెనీకి వెళ్తారు హ్యాపీగా. వెళ్ళిన 1 hour లోపల వీళ్ళకి గుండె ఆగిపోయే, గుండె పగిలిపోయే బాధ ఎక్కడ వస్తుందంటే, బీకామ్ విత్ 2 year ఎక్స్పీరియన్స్ వాడికి 6 lakhs ప్యాకేజ్ ఉంటే ఐపీసీసీ ఫ్రెషర్కి 5 lakhs ఇస్తారు. వేర్ ఈజ్ ఐపీసీసీ? సిఏ ఇంటర్. వేర్ ఈజ్ బీకామ్? సిఏ ఇంటర్ 5 అటెంప్ట్లు పడుతుంది. బీకామ్ వీడు కామెడీకి చదువుతాడు. కంపెనీ వాల్యూస్ యువర్ ఎక్స్పీరియన్స్, నాట్ యువర్ ఎడ్యుకేషన్. సో కష్టపడి చదివి సిఏ చేసి 9 lakhs ప్యాకేజ్ కొట్టడం కన్నా మన దగ్గర బీకామ్ చేస్తే, మన దగ్గర పీజీడిఎం చేస్తే వాడికి అదే ప్యాకేజ్ వస్తుంది. మేబీ 1 year డిలే, కానీ నీకు బీకామ్ అయిపోతే 21కి, 23కి 2 year ఎక్స్పీరియన్స్తో నువ్వు 10 lakhs ప్యాకేజ్కి వెళ్తావు. అదే సీఏకి వెళ్తే 26కి కూడా బయటికి రావు. అంటే 2 years ఎహెడ్ ఉన్నట్టు కదా. సీఏకి వెళ్ళారనుకోండి, పాస్ అవుతో లేదు తెలీదు, సిలబస్ అర్థమవుద్దో లేదు తెలీదు, పాస్ అయ్యాక జాబ్ వస్తుందో లేదు తెలీదు. నా దగ్గర సిలబస్ డిజైన్ చేసేది నేనే, క్లాసెస్ చెప్పించేది నేనే, మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ఇప్పించేది నేనే. ఒక సినిమా డైలాగ్ ఉంటుంది ప్రభాస్ది, పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది అని. మీ చుట్టూ మీరు చేతిలో పెట్టుకుంటారు, కానీ ఇంకోటి చేతిలో పెడితే ఏమవుతుంది? వాడు పీకేస్తాడు. ఇక్కడేమిటి, మన కెరియర్ మన చేతుల్లోనే ఉంది. వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ సంబడి. ఈ కాన్సెప్ట్తోనే మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్. గుడ్. ఇప్పుడు ఆఫ్ లేట్ ఐ హావ్ బీన్ నోటీసింగ్, చాలామంది బిజినెసెస్లో వాళ్ళే ఫ్రంట్ ఫేస్ అయ్యి మార్కెట్ చేస్తున్నారు. మీరు వేరే వాళ్ళలాగా ఒక సెలబ్రిటీని పెట్టుకొని ఎందుకు మార్కెట్ చేసుకోవట్లేదు? హూ ఈ సెలబ్రిటీ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అనుకోండి, ఫిల్మ్ స్టార్ సెలబ్రిటీ, ఇండియాకి ఒక ఫిల్మ్ స్టార్. వీళ్ళు వేరే కంట్రీకి వెళ్తే ఎవరు పట్టించుకోరు. సో నా సెలబ్రిటీస్ ఎవరంటే, ఏ స్టూడెంట్కి అయితే జాబ్ వచ్చిందో వాడు వాళ్ళ ఇంటికి సెలబ్రిటీ. సో నాకు స్టూడెంట్స్ వచ్చేది, ఒకడికి జాబ్ వచ్చిందంటే వాడు ఇంకో నలుగురిని జాయిన్ చేస్తాడు. సో ఆటోమేటిక్గా దే ఆర్ ద పీపుల్ వర్కింగ్ ఫర్ మీ కదా, దే ఆర్ మై బ్రాండ్ అంబాసిడర్స్ కదా. నాకు ఇంకొక బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఏముంది? సీఏ క్లాసెస్ చెప్పా, ఒక ఫేస్బుక్ పోస్ట్ పెడతా, నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని 8,000 people వచ్చారు. నేను కూడా ఒక వీడియో చేయలేదు ఆ రోజుల్లో, ఒక ఫేస్బుక్ స్టేటస్, నెక్స్ట్ బ్యాచ్. ఇప్పుడు స్టేటస్ ఇమేజ్ కూడా ఉండదు. ఎలా వచ్చారు మరి? ఇంతమంది బ్రాండ్ అంబాసిడర్ నాకు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు ఎందుకు నాకు? సో యు ఆర్ మేకింగ్ సెలబ్రిటీస్. యా, ఎవ్రీ స్టూడెంట్ హూ గెట్స్ ద జాబ్ ఈ సెలబ్రిటీ. వీఆర్ మేకింగ్ సెలబ్రిటీస్. నైస్. ఎంబీఏ అబ్రాడ్లో చేయడం రికమెండెడా, నాట్ రికమెండెడా? ఐవీ లీగ్ కాలేజెస్లో వస్తే, హార్వర్డ్, ఆక్స్ఫోర్డ్, స్టాన్ఫోర్డ్, పెన్సిల్వేనియా, వార్టన్లో వస్తే ఖచ్చితంగా పోవాలి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. వాళ్ళతో మనం కంపీట్ అవ్వలేము, వాళ్ళ స్థాయికి మనం కూడా సరిపోము. కానీ చిన్న కాలేజెస్కి వెళ్తే వాళ్ళు సింపుల్గా ఒక 40 lakhs, 50 lakhs ఫీజు తీసుకుంటారు. యు నో వాట్ ఆర్ ద క్లాస్ టైమింగ్స్ ఇన్ ఎంబీఏ అబ్రాడ్? నో ఐడియా. సాటర్డే 2 hours అంతే, మిగతా టైం వాళ్ళ క్లాసులు ఉండవు. మళ్ళీ వీక్ అంతా ఏం చేస్తారు? పార్ట్ టైం జాబ్ అంటారు, కానీ ఏంటంటే వాడు పార్ట్ టైం ఎడ్యుకేషన్, అది ఫుల్ టైం జాబ్ వాడు పెట్రోల్ బంక్లో చేసేది. సో వీళ్ళకి
ఆ జాబ్కి వెళ్తున్నాము అని వెళ్తుంటారు, మనీ వస్తుంటుంది, పార్ట్ టైం ఇన్కమ్ వాట్ ఎవర్. ఈ 2 hours క్లాసెస్ పర్ వీక్లో వీడికి ఏం చెప్తుందో అర్థం కాదు, ఆ ప్రొఫెసర్కి ఏం ఎక్కుతుందో అర్థం కాదు. అట్లయితే ఎంబీఏ చేసాక ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది? There is no concept of campus placements in any foreign universities, full stop. వాళ్ళు నువ్వు 40 lakhs కట్టాక అక్కడికి పోయాక సాటర్డే 2 hours క్లాసులు చెప్తారు 2 years. లాస్ట్ రోజు మీ పేరెంట్స్ రమ్మని చెప్పండి అని చెప్పి మీకు బ్లాక్ కలర్ గౌన్ వేసి టోపీ పెట్టి అది పైకి ఇసిరేయండి అని చెప్పి ఫోటో తీసుకుని బాగుంటారు. కాన్వకేషన్ చేసేసి కాన్వకేషన్ అయిపోయింది, ఫోటో పెట్టావా, స్మైలింగ్ వచ్చిందా, వెళ్ళిపోంటారు. వైరల్ అయిపోయిందా ఫోటో, వెళ్ళిపోంటారు. వీసా కంటిన్యూ అయిందా, స్పాన్సర్ దొరికాడా, ప్లేస్మెంట్ వచ్చిందా అని ఏ కాలేజ్ అబ్రాడ్లో పట్టించుకోవు. వాళ్ళకి అవసరం లేదు, ఎలాగైనా వస్తారు కదా స్టూడెంట్స్ అని చెప్పి. సో మీరు ఫారెన్కి ఎంబీఏకి వెళ్తున్నారంటే స్టూడెంట్స్ ఎవరన్నా ఇది చూసేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. ఇఫ్ ఇట్ ఈస్ అ టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. అదర్ కాలేజ్కి వెళ్తున్నారంటే నాకు వస్తుంటాయి కాల్స్, సార్ నేను లండన్లో 50 lakhs కట్టాను సార్ ఎంబీఏకి అంటారు. సరే రారా బాబు నీకు ఒక 6 lakhs ప్యాకేజ్ ఇప్పిస్తా అంట. నాకు 15 lakhs కావాలంటాడు. నేను ఇప్పిలేను బాబు, నువ్వు వాళ్ళకి డబ్బులు కట్టే వాళ్ళని అడగండి అంట. అట్లా కాదు సార్ మీరు మంచోళ్ళు సార్. నేను మంచోడు అయితే రాదు కదా నీకు స్కిల్ ఉండాలి కదా. ఈ 2 hours క్లాస్లో వాళ్ళకి ఏం చెప్పరు, అది నువ్వే చేసుకో అంటారు. వీడేం చేస్తాడు, లండన్లో కూర్చొని పార్ట్ టైం ఇన్కమ్ చేసుకుంటూ ఆ అసైన్మెంట్లో అమీర్పేట నుంచి రాయిపిస్తాడు. ఇక్కడ పెద్ద మాఫియా ఉంది, అక్కడ వాడు రికార్డ్ రాస్తే 10,000 ఇస్తాడు డబ్బులు, వీడు ఎక్కడి నుంచి రికార్డ్ రాసి పంపిస్తాడు అక్కడికి. అవుట్సోర్సింగ్ అనమాట. సో అట్లాగా వీడు ఏ వర్క్ నేర్చుకోడు, స్కిల్ నేర్చుకోడు, అక్కడ ప్లేస్మెంట్లు ఉండో, వీసా ఎక్స్పైర్ అయిపోయింది పదా అంటారు. వాడు వచ్చి నాకు రోజుకి 2 ఫోన్ చేస్తారు రోజుకి, యూఎస్ రిటర్ను యూకే రిటర్ను అని చెప్పి. నేను చెప్తా ఈ ప్యాకేజ్కి ఓకే అంటారు, లేకపోతే రాదు, హట్ అవుతారు. అట్టయితే నేనేం చేయగలను, ఐ కాంట్ హెల్ప్. సో వన్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. నౌ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఎంబీఏ ఇన్ ఆంటర్ప్రెన్యూర్షిప్? మీరు ఒక బీకామ్ కాలేజ్కి వెళ్ళండి, ఫైనల్ ఇయర్లో వాళ్ళకి తమ్ముడు మీరు పీజీడిఎం చేయండి, 2 years కష్టపడండి, మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 10 lakhs ప్యాకేజ్ వస్తుంది, ఆఫీస్ వచ్చేసి 9 to 5 ఉంటుంది, 5 days వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి, ఎంఎన్సీ జాబు అని చెప్పండి. అందులో 2 కన్వర్ట్ అవుతారు మీకు. ఓకే. ఇంకో కాలేజీకి వెళ్ళండి, బీకామ్ ఫైనల్ ఇయర్, తమ్ముడు నువ్వు 9 to 5 జాబ్ చేయకూడదురా, నువ్వు కంపెనీ పెట్టాలా, ఒక 1000 ఎంప్లాయీస్ నీ కింద ఉండాలా, ఒక 500 కోట్లు టర్న్ ఓవర్ చేయాలి, నువ్వు నీకు 2 పిఎల్ ఉండాలా, నువ్వు వస్తుంటే ఒక కార్ డోర్ చేయాలి, నీకోసం ఒక ఫ్లైట్ ఉండాలి, బ్రేక్ఫాస్ట్ లండన్లో, డిన్నర్ ఇండియాలో, లంచ్ సింగపూర్లో చేయాలి. ఇలాంటి కోర్స్ మన దగ్గర ఉందిరా అని చెప్పండి. ఇంకో కాలేజీలో 100 ఎంతమంది కన్వర్ట్ అవుతారు చెప్పండి? నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్ చేసేది అంతా అదే కదా. 100లో ఒక 70 మంది వచ్చేస్తారు మీకు, ఇది కదరా నాకు కావాల్సిందని చెప్పి. వాడికి ఈ ఎంబీఏ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక సెల్లింగ్ ద డ్రీమ్. ఎవడు ఎంటర్ప్రెన్యూర్ అవడు, వాడు ఏసీలో కూర్చొని చదువుకున్నాడు, వాడు ఏసీలో కూర్చొని ఎంబీఏ చేస్తాడు, రోడ్డు మీదకి వెళ్ళి ఏం కష్టపడగలడు. కాకపోతే అలా అమ్మేమనుకో వాడు జాయిన్ అయిపోతాడు, వాడిని అలా డ్రీమ్స్లో ఉంచుతాం. కావాలంటే మీరు 2015 నుంచి స్టార్టప్ బూమ్ స్టార్ట్ అయింది కదా, ఎన్ని కాలేజీలు ఎంబీఏ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెట్టాయి, వీళ్ళల్లో ఎంతమంది బిజినెస్ మ్యాన్ అయ్యారు, వాళ్ళ టర్న్ ఓవర్స్ ఎంత, ప్రాఫిట్స్ ఎంత అని ఆ కాలేజీని పబ్లిష్ చేయమని చెప్పండి. నేను 2017 నుంచి ఉన్న ప్లేస్మెంట్స్ ఇప్పిస్తూ ఏ స్టూడెంట్, ఏ ప్యాకేజ్, ఏ కంపెనీ నేను ఒక్క సెకండ్లో ఇస్తా. ఐ హ్యావ్ ఆల్ ద కాంటాక్ట్ నెంబర్స్. మరి ఈ ఎంబీఏ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని అమ్మే కాలేజెస్ ఎంతమంది చేశారు? అవి ఏం అవ్వవు. వీళ్ళు ఎట్లాగంటే క్లాస్ రూమ్లో ఏం చెప్తారంటే, నువ్వు జెఫ్ బెజోస్ లాగా థింక్ చేయి, అలాగ అయిపోతావు అంటారు. థింక్ చేస్తే అయిపోతారా? అవ్వడు. వీడేంటాడు, నేను కాలేజీకి వెళ్ళాను, చెప్పాను ఇట్లాగా ఎంఎస్సీలో జాబులు ఇప్పిస్తాను అది ఇది అని చెప్పి, టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజు. అక్కడ ఒకడు వచ్చి, సార్ నేను హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబైలో 200 కాలేజీలు పెడదాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. ఏం ఆడుతున్నావురా అన్నా. అవును సార్ అన్నాడు. నేను వాడిని పెట్టలేవరా అంటే వాడు ఒప్పుకోడు. అర్థమైందా? వాడిని ఓకేరా అనాల. తమ్ముడు ఒక కాలేజీ బట్టి ఎంత ఖర్చు తెలుసా అన్న. నాకు తెలియదు సార్ అన్నాడు. ఎన్ని అప్రూవల్స్ కావాలో తెలుసా అన్న. తెలియదు అన్నాడు. మరి ఏమనుకుంటున్నావు అన్న. నేను పెడతాను సార్ అన్నాడు. వాడు ఆ మాట చెప్పి 5 ఏళ్ళు అయింది.
మొన్న ఫోన్ చేశా, ఎంతవరకు వచ్చిందన్న. ఆ బిజినెస్ ప్లాన్ ఆపేసాం సార్, నేను ఇప్పుడు ఒక ఆటోమొబైల్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. మరి 5 ఏళ్ల పాటు ఏం చేసేవారు అంటే బిజినెస్ ప్లాన్ లేస్తున్నా సార్ అన్నాడు. అంటే వాడి మైండ్కి ఏమి ఎక్కిస్తారంటే నువ్వు ప్లాన్ లేసే కొద్దీ రిచ్ అయిపోతావు అనుకుంటాడు. అలా అవ్వరు. రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సో ఎవడన్నా బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే వాడికి ఐడియా రావాలి, కానీ నేను నీ బిజినెస్ మ్యాన్ చేస్తాను రా అంటే అవ్వదు. ఎందుకంటే నీ బిజినెస్కి నువ్వే పని చేయాలి. సో డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ సేయింగ్ దట్ ఐ విల్ మేక్ యూ బిజినెస్ మ్యాన్. ఎవరి కష్టం వాడే పడాలి. అది క్లాస్ రూమ్లో నేర్చుకునేది కాదు. సిఏ లాంటి చక్రవ్యూలో చాలా మంది ఇరుక్కుని ఉన్నారు రాదర్. నవంబర్ అటెంప్ట్లో మే టు నవంబర్, నవంబర్ టు మే. వీళ్ళకి మీ అడ్వైజ్ ఏంటి అసలు? వాళ్ళు ఐపీసీసీ అంటే సిఏ ఇంటర్లో ఉంటే 4 అటెంప్ట్స్ రాసినా సిఏ ఇంటర్ అవ్వకపోతే మానేసేయండి ఫస్ట్. మీకు అవ్వదు. మాకు అవుతుంది సార్ అంటావు, 100లో ఇద్దరికి అవుతుంది, కానీ 98కి అవ్వదు, నువ్వు ఇరుక్కోపోతావు. మళ్ళీ ఫైనల్ ఇంకా టఫ్. ఫైనల్లో ఉంటే షార్ట్ టర్మ్ కోర్స్ జాయిన్ అయిపోండి, జాబ్ చేస్తే ఫైనల్ రాసుకోండి. సిఏ ఇంటర్లో ఇరుక్కుపోయి ఉంటే దే కెన్ బ్లైండ్లీ జాయిన్ పీజీడిఎం అండ్ గెట్ ఏ శాలరీ ఈక్వల్ టు సిఏ బై ద టైమ్ దే కంప్లీట్ పీజీడిఎం. నిన్న ఒక అతను ఐపీసీసీ అయిపోయి పీజీడిఎం జాయిన్ అయ్యాడు, అతను 9.8 lakhs ప్యాకేజ్ వచ్చింది. 9.8 ఫైనల్ అయిపోయిన అంతే వచ్చింది. ఇంకొక అతను సిఏ ఇంటర్ 6 attempts రాశాడు, అవ్వలేదు, మానేశాడు. 2022లో పీజీడిఎం అయింది, 3 year ఎక్స్పీరియన్స్. టుడే ఈ శాలరీ ఇస్ 25 lakhs. సో ఇఫ్ యూఆర్ ఇన్ అయిపోయినా అంత రాకపోవచ్చు. సో ఇఫ్ యూఆర్ ఇన్ సిఏ ఇంటర్ 4 attempts, after that preferably better to get leave out. If you're in CA final after 4 attempts, better to take a job also after doing. No, ఫైనల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ రాయంగానే జాబ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫైనల్ ఎలాగో 2 attempts పడుతుంది. జాబ్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంటుంది కాబట్టి. ఓకే సరే, ఇప్పుడు ఎంటర్ అయిపోయింది, మా వాడిని సిఏ జాయిన్ చేయాలా అంటారు. నా రికమెండేషన్ ఏంటంటే సిఏ పెట్టే ఎఫర్ట్లో సగం పెడితే సిఏకి వచ్చే శాలరీకి ఈక్వల్గా కొట్టచ్చు, బికాస్ ఆఫ్ అవర్ సిలబస్ అండ్ అవర్ ప్లేస్మెంట్ రికార్డ్. సో ప్రాక్టీస్ పెట్టాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఎంఎన్సీ జాబ్కు పోవాలంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు పుట్ దట్ ఎఫర్ట్స్ ఫర్ సిఏ. So I hope this video has been pretty informative, and people who have doubts or needed clarity on questions like career, job opportunities, placements, curriculum, syllabus have got their answers. I hope you understood very well, and my small request, please share it with all the friends, all those people who need such kind of information, and this information is very useful for a lot of people there, and this will change lives. Even if you cannot provide the job, sharing this video is equivalent to showing them a path to ensure that they get a job and it makes their livelihood. Thank you. Thank you very much. Hey, have you completed your 12th class or BCom or BBA or MCom or MBA? Meet me in your city for career guidance in Vijayawada, Vizag, Kurnool, Guntur and Warangal in the following dates. See you soon. Thank you.